అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రస్తుతం మనతో పాటు హోంమంత్రి అనిత ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు. మేడం, కార్యక్రమం ఎలా జరుగుతుంది? మీరు చూస్తున్నారు కడపలో అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ పండగ ఈరోజు మహానాడు జరుగుతోంది. నిజంగా ఊహించిన దానికంటే చాలా ఎక్కువ మంది ఇక్కడికి ప్రాంగణానికి రావటం, అదేవిధంగా వర్షం ఏమైనా ఇబ్బంది పెడుతుందేమోనని చాలామంది లోపల ఆనందపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటిది ఏమీ లేకుండా దిగ్విజయంగా ఒకటో రోజు కార్యక్రమం ఈరోజు నడుస్తూ ఉంది. ఈరోజు ఇందాకే మా పత్రికా సోదరులు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ స్టార్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ స్టార్ట్ అయ్యే టైంకి సూర్యుడు కూడా మేఘాల మాట నుంచి బయటకు వచ్చారు అని. నిజంగా ఈరోజు మేము ఆ వర్షానికి ఏదైనా చిన్న లిటిల్ మీట్ ఇబ్బంది పడతామేమో అనుకున్నాం, కానీ అటువంటిది కూడా ఏమీ లేకుండా ప్రశాంతంగా తెలుగుదేశం పార్టీ పండగ వాతావరణంలో మహానాడు జరుపుకుంటుంది. ఈ మహానాడు 3 రోజుల పాటు జరగబోయే ఈ మహానాడుకి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ హాజరవుతున్నారు. అదేవిధంగా ఈరోజు సంస్థాగతంగా ఉన్న నియమాలని కూడా ఈరోజు లోకేష్ బాబు గారు అనౌన్స్ చేయటం, ఇదంతా కూడా ఒక మంచి సూచన కింద మేము భావిస్తున్నాం. మీరు విజయంలోకి వచ్చిన తర్వాత మొదటి సభ ఎలా అనిపిస్తుంది? మొదటి సభ దట్టు కడప అనేసరికి చాలామందికి ఏంటంటే ఇది మాది, ఏదో వాళ్ళ అడ్డాలా ఫీల్ అయ్యి చాలా సందర్భాల్లో మాట్లాడిన సందర్భంలో ఈరోజు కడపలో సుమారుగా 10 నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల్లో గెలుపొందిన పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా అప్పట్లో చాలామంది గర్వంతో విర్రవీగి వైనాడ్ కుప్పం అన్నారు. ఈరోజు మేము కాదు, ఈరోజు మా కార్యకర్తలు అంటున్నారు వైనాడ్ పులివెందల అని. అంటే ఈరోజు పరిస్థితి ఎలా అవుతుందంటే గెలుపు ఓటములు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజలకి మనం ఎంత మంచి పని చేసాము, ప్రజల్ని ఎంత మనం అభివృద్ధి కార్యక్రమంలో ముందు తీసుకెళ్ళాము, సంక్షేమంలో ముందు తీసుకెళ్ళాము అన్నదే మెయిన్ ఎజెండాగా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు ఎన్డీఏ కూటమిని కూడా ప్రజలు ఆదరిస్తున్నారు. కడప గడ్డ మీద పెట్టడానికి ముఖ్యమైన కారణం జగన్కి చెక్ పెట్టడానికి అంటున్నారు, ఇది ఎంతవరకు? జగన్కి మేము చెక్ పెట్టేదేంటి? ఈరోజు కొత్తగా రాష్ట్ర ప్రజలు ఎప్పుడో చెక్ పెట్టారు, 2024 ఎలక్షన్లోనే చెక్ పెట్టారు. కేవలం 11 ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. దానికి కూడా ప్రతిపక్ష హోదా రాదురా నాయన నియమ నిబంధనల ప్రకారం అని చెప్పినా కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే కానీ అసెంబ్లీకి రానని కూర్చున్నారు. అంటే కనీసం ప్రజలు 11 మందిని గెలిపించినా కూడా అసెంబ్లీకి కూడా తీసుకురాలేని పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. పైగా ప్రత్యేకంగా మేమేం చెక్ పెట్టక్కర్లేదు, మేము రాష్ట్రంలో అన్ని ప్లేసెస్లోని కూడా చేస్తాం. అందులో భాగంగానే ఈరోజు కడపలో చేస్తున్నాం. మహానాడులో ఏమేమి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? వస్తున్నాయి కదా, ఈరోజు 6 నియమాలు చెప్పారు. ముఖ్యంగా కార్యకర్తలే మెయిన్ ఎజెండాగా మేము భావిస్తున్నామని చెప్పారు. స్త్రీ శక్తి గురించి ఈరోజు గౌరవ లోకేష్ గారు మాట్లాడారు. అదేవిధంగా యువగలం గురించి మాట్లాడుకున్నాం, సంస్థాగత ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఓవరాల్గా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం గురించి కూడా మాట్లాడుకున్నాం. ఏదైతే మేము సూపర్ 6లో ఇచ్చామో అవి ఎప్పుడెప్పుడు ఇంప్లిమెంట్ చేస్తామన్నది కూడా చాలా క్లియర్గా చెప్పాం. For latest updates on India Pakistan, download our TV Live app.